శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న మనం 2 శ్లోకాలను మనం చూసాం. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభు విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశ్శాంతనవం పునరేవ అభ్యభాషతః. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు ఉవాచ చెబుతున్నాడు. ఈ వైశంపాయనుడు ఎవరు? యుధిష్ఠిరుడు, ధర్మరాజు, భీష్మాచార్యుడు, కృష్ణుడు, పాండవులు. ఈ వైశంపాయనుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మనం మళ్ళీ కొంచెం మహాభారత కథలోకి వెళ్ళాలి. మనం అంటే వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు మహాభారత కథ శ్రవణం చేయిస్తున్నాడు, చెబుతున్నాడు. వైశంపాయనుడనే మహాముని జనమేజయ మహారాజుకు మహాభారత కథ చెబుతున్నాడు. ఈ జనమేజయ మహారాజు పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు. పరీక్షిత్ మహారాజు అభిమన్యుని కుమారుడు. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. అది మనకు సహజంగా తెలుసు. ఈ పరీక్షిత్ మహారాజు ఒక పాము కాటుతో చనిపోతాడు. అది మహాభారత నేపథ్యం. ఆ కథ కొంచెం వేరే మాట. ఒక పాము కాటుతో తన తండ్రి గారు చనిపోవడం వల్ల ఈ జనమేజయ మహారాజు సర్పయాగమును ఒక యాగం చేస్తాడు. 7 అహోరాత్రులు 7 రోజులు ఈ మహాభారత కథని సర్పయాగ సమయంలో వైశంపాయనుడు అనే మహాముని జనమేజయుడికి వివరిస్తాడు. అంటే 7 రోజులు అంటే ఏది వినటం వల్ల తన జన్మ కృతార్థమవుతుందో, ఏ కథ వినటం వల్ల ఆ కథ చెప్పమని కోరుతాడు జనమేజయ మహారాజు వైశంపాయనుడు. అప్పుడు వైశంపాయనుడు ఆయన మహాభారత కథ అత్యంత గొప్పనైనటువంటి కథ. అన్ని రకాల ధర్మాలను వివరించే కథ అది. అందులో మీ పూర్వుల గాథ అది. అంటే మీ నాయనగారు, మీ తాతగారు, మీ తాతగారి తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా దీంట్లో ఉంటారు నాయన. మీ పూర్వుల చరిత్ర అంతా చెబుతానని చెప్పేసి చెబుతుంటాడు. వైశంపాయనుడు జనమేజయునికి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు వైశంపాయనుడు జనమేజయునికంటే, శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశ్శాంతనవం పునరేవ అభ్యభాషతః. యుధిష్ఠిరుడు భీష్మాచార్యుడి నుంచి అనేక ధర్మాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు అంటే ఒక 6 ప్రశ్నలు వేస్తాడు. ధర్మరాజు భీష్మాచార్యుడిని ఒక 6 ప్రశ్నలు వేస్తాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం అమర్చంతః ప్రాప్నుయుమానవా శుభం को धर्मतः सर्वधर्माणां भवतः परमो मतः किं जपत् मुच्यते जन्तुः
జన్మ సంసార బంధనాత్. ఈ 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలు ఉన్నాయి. కిమేకం దైవతం లోకే, కిం ఏకం దైవతం లోకే. భీష్మాచార్య పితామహ ఈ జగత్తంతటికీ కూడా కిం ఏకం దైవతం లోకే, ఈ లోకంలో అత్యంత గొప్పనైనటువంటి దేవుడెవరు? ఒక దేవుడు. ఈ చరాచర జగత్తుటి అంతటికీ కూడా దైవము అని చెప్పే ఒక దేవుడెవరు? కిం వాప్యేకం పరాయణం. మానవుడు కృతార్థుడు కావటానికి, మానవుడు తన గమ్యాన్ని చేరటానికి ఏ దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి? కిం వాప్యేకం పరాయణం. స్తువంతః, ఎవరిని స్తుతి చేయాలి? అర్చంతః, ఎవరిని అర్చించాలి? కిం జపన్, ఎవరిని జపించాలి? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. సర్వధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం ఏది అని అడుగుతూ ఈ 6 ప్రశ్నలు అడిగాడు. కిమేకం దైవతం లోకే, లోకంలో దైవం ఎవరు? కిం వాప్యేకం పరాయణం, పరాయణం అంటే ఉత్తమగతి, ఉత్తమమైనటువంటి గతిని పొందటానికి మానవుడు ఏమి చేయాలి? స్తువంతః, ఎవరిని స్తుతించాలి? కం అర్చంతః, ఎవరిని అర్చించాలి? కిం జపన్, ఎవరిని జపం చేయాలి? 3 చెప్పాడు చూడండి. అర్చంతః, అర్చించాలి. అర్చన, అర్చన అంటే పూజ చేయటం, ఎవరిని పూజించాలి? పూజ సాధ్యము కాలేదు. కిం జపన్, ఎవరిని జపం చేయాలి? మనసులో, మనసులో ఎవరిని ధ్యానం చేయాలి, జపం చేయాలి? కిమేకం దైవతం లోకే, కిం వాప్యేకం పరాయణం. స్తువంతః, కం అర్చంతః, ప్రాప్నుయో మానవాశుభం. మానవులకు శుభాలు కలగాలంటే, శుభం ప్రాప్తించాలంటే కిమేకం దైవతం లోకే, ఎవరిని జపం చేయాలి, ఎవరిని స్తుతి చేయాలి, ఎవరిని అర్చించాలి? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. సర్వధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం ఏది అని చెబుతూ అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మానవులకు కావలసినటువంటి మోక్ష మార్గాన్ని లేదా జన్మ సార్థక్యాన్ని పొందటానికి ప్రశ్న వేశాడు. ఒకటి ఏంటంటే, మనకు ఏ దేవుడు మనకి అసలు ఎవరు దిక్కు? 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు. అసలు ఏ దేవుడు ఏం చేస్తాడు? అసలు ఏ దేవుడిని మనం శరణాగతి పొందాలి? ఈ మానవుడు ఈ కన్ఫ్యూజ్లో ఉంటాడు. అసలు వాడికి కావాల్సిందేంటో వాడికి తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవరిని అడగాలి? ఏ దేవుడిని అడగాలి? ఒకవేళ ఏదో దేవుడు ఉన్నాడని తెలిసినా ఎట్లా అడగాలి? ఎలా అడగాలో తెలియదు, తనకేం కావాలో తెలియదు. ఇదంతా ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు మానవుడు. అసలు ఈ పుట్టుకేమిటి? ఈ బ్రతకటేమిటి? ఈ కష్టాలు ఏమిటి? ఈ కన్నీళ్ళు ఏమిటి? ఈ బాధలు ఏమిటి? ఈ చచ్చిపోవడం ఏంటి? ఏదో పుట్టాము, ఏదో బతికాము, ఏదో తిన్నాము, ఉన్నాము, కొన్ని రోజులు ఏదో ఉంటాము. జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరః, నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం.
భయపడుతూ 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 జీవిస్తున్నాడు. ముఖ్యంగా జరామరణజం. దేనికి భయపడుతున్నామంటే ముసలితనానికి భయపడుతున్నాడు. మరణానికి భయపడుతున్నాడు. ఇవన్నీ సహజమే అని చెప్పేసి మనసు అంగీకరించటం లేదు. ప్రతి క్షణం ఒక భయంలో. ఈ భయాలన్నీ పోవటానికి ఏ దేవుడిని శరణాగతి పొందాలి మానవుడు అని చెప్పేసి అడిగాడు ధర్మరాజు. కిమేకం దైవతంలోకే. రకరకాల దేవతల పేర్లు ఉన్నాయి. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మానవుడంతా కలగాబులగంగా ఉన్నాడు. కిం జపన్, ఎవరిని జపించాలి, ఎవరికి చెప్పుకోవాలి మన మొర? పుట్టినప్పటి నుంచి కూడా భయంగా పెరుగుతూ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అన్నీ నా చేతిలో ఉన్నాయి అని అనుకుంటున్నాడు. ఏది తన చేతిలో లేదని కూడా తెలుస్తుంది. మళ్ళీ అన్నీ నేను చేస్తున్నానంటాడు. ఇది నేను చేశాను, అది నేను చేశాను, ఇది నేను చేశాను. మళ్ళీ ఇదంతా నా చేతిలో లేదు, ఎవరో చేయిస్తున్నారు. చేయలేని పనినేమో ఏదో దేవుడి మీద నెట్టేస్తాడు. మన చేతిలో ఏముందండి, అంతా ఆయన దయ. ఎవరి దయ? మరి నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు చేసిందేమో నువ్వని చెబుతున్నావు. ఈ ఇల్లు నేను కట్టాను, ఈ ప్లాట్ నేను కొన్నాను, ఈ వస్తువు నేను చేశాను, ఈ జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను, ఈ పని నేను చేశాను. ఎప్పుడైతే నీ చేతిలో లేదని తెలుస్తుందో ఇక మన చేతిలో ఏముందండి, మన ప్రయత్నం మనం చేసినాం. ఇంకా ఆయన దయ. ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావు? ఏ దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు? ఏ దేవుడి దయ అని నువ్వు అనుకుంటున్నావు? మరణం సంభవించగానే మన చేతిలో ఏముంది అంటాడు. మరి ఏముందని నీ చేతిలో? పుట్టుక నీ చేతిలో లేదు, జీవితము నీ చేతిలో లేదు, మరణము నీ చేతిలో లేదు, ముసలితనము నీ చేతిలో లేదు, రోగగ్రస్తమైన శరీరము నీ చేతిలో లేదు. ఉంటే రాకుండా చూసుకుంటావు కదా. రోగాలు వస్తున్నాయి అంటే నీ చేతిలో ఏముంది? రాకుండా చూసుకో. నీ వల్ల కాదు. అది ఎప్పుడు ఏమి జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది. నీ శరీరం నాది అనుకుంటే మార్పు చెందుతూ ఉన్నావు. ఎందుకని? అట్లాగే ఉండిపో. నీ చేతిలోనే ఉందిగా. 20 సంవత్సరాల్లోనే ఉండిపో. సాధ్యమేనా? 1వ సంవత్సరంలో ఎట్లున్నావు, 2వ సంవత్సరం ఎట్లున్నావు, 3వ ఎందుకు మారుతుంది? నీకేమైనా తెలుస్తుందా? నీది శరీరం అయితే నువ్వు మార్పు ఎందుకు కోరుకుంటున్నావు? శరీరము నీది కాదు, మనసు నీది కాదు, ఆత్మ నీది కాదు, జీవితం నీది కాదు, ఏది నీది కాదు. అప్పుడు అనుకుంటాడు, ఇదేది నాది కాదు, ఇదంతా ఎవడో ఉన్నాడు పైవాడు, ఎవరతను, నా చేతిలో లేదు అని ఎప్పుడైతే అనుకుంటున్నావు, ఎవరి చేతిలో ఉంది? కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం. ఎవరి ఆధీనంలో ఉంది ఇదంతా కూడా? ఏది గమ్యము ఈ జీవితానికి? ఏది సార్థక్యము ఈ జీవితానికి? అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అనుకుంటాడు శ్రీమన్నారాయణ్ణి స్తుతి చేస్తూ, యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానై ఉన్నవాడెవ్వడు. యవ్వనిచే జనించు. ఈ లోకం ఎవరితో పుట్టింది? ఎవరి వల్ల జనిస్తున్నారు ఈ ప్రజలంతా కూడా? జగమెవరి లోపల నుండు, ఎవరి లోపలి ఈ యొక్క జగమంతా కూడా ఉంది, ప్రపంచమంతా కూడా. యవ్వని యందు డిందు, యవ్వని యందు లయమైపోతుంది. మన కళ్ళ ముందే చాలా వెళ్ళిపోతున్నాయి. చాలామంది వ్యక్తులు పోతున్నారు, జీవులు పోతున్నారు, వస్తువులు పోతున్నాయి, అంతర్ధానమైపోతున్నాయి, మాయమైపోతున్నాయి. ఏమిటి మాయ? ఈరోజు ఉన్నవాడు రేపు కనపడలేడు, రాత్రి ఉన్నవాడు పొద్దున కనపడలేడు.
ఏమిటి మాయ? రాత్రి రాత్రి ఏమవుతుందో తెలియదు. హాయిగా అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ లేవడు. ఏమీ మాయ? యవ్వని అందుడిందు మూల కారణం వెవ్వడు. అసలు ఏమిటి ఈ ప్రపంచం అంతా అర్థం చేసుకోవడానికి కలగాపులగమైపోతుంది. అనాది మధ్యలయుడెవ్వడు, అనాదిగా ఉండువాడెవడు, మధ్యన ఉండువాడెవడు, లయం చేసేవాడెవడు, సర్వము తానై ఉండువాడెవడు. ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఏమిటి ఆ శక్తి? మన వల్ల కావట్లేదు. అందుకే ధర్మరాజుకు కూడా ఒక సంశయం వచ్చేసింది. గజేంద్రుడికే కాదు, ధర్మరాజు అంతటి వాడు, సకల ధర్మాలని అనుష్ఠానం చేసినవాడు, యుధిష్ఠిర. అటువంటి వాడికే అనుమానం వచ్చేసి అడిగాడనమాట. కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతః కం మర్చంతః ప్రాప్నుయు మానవాశుభం కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మదః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఈ సంసార బంధం నుంచి విముక్తి కావడానికి కిం జపన్. ఆయన కూడా విసుకొచ్చేసింది ధర్మరాజు. ఏమిటి సంసారం, ఏమిటి యుద్ధం, ఏమిటి రక్తపాతం, ఇదంతా దేనికోసం చేశాను? 18 అక్షోణీల సైన్యం తన కళ్ళ ముందు చనిపోయింది. ఏం చేసుకుని రాజ్యం? అందరూ వెళ్ళిపోయారు. ఉప పాండవులతో సహా వెళ్ళిపోయారు. ఏమిటి రాజ్యం? ఏం చేయాలిగా? ఎవరిని పరిపాలించాలి? ఇంతమంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు. అస్తవ్యస్తమైపోయింది యుద్ధం వల్ల. తన కుమారులు చనిపోయారు, మనవలు చనిపోయారు, మిత్రులు చనిపోయారు, బంధువులు చనిపోయారు. ఏమిటి రాజ్యం? శ్మశానంలాగా అనిపించింది ఆయనకు. ఏం చేయాలి? ఎవరిని పరిపాలించాలి? దేనికి పరిపాలించాలి? ఆయనకే సంశయం వచ్చేసి అడిగాడు. కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఈ జన్మ సంసారం నుంచి విముక్తి కావడానికి కిం జపన్ స్వామి, ఓ భీష్మాచార్య, ఓ పితామహ, కిం జపన్. ఎవరిని జపం చేయాలి? ఎవరిని స్తుతి చేయాలి? ఎవరిని పూజించాలి? స్తువంతః కం అర్చంతః. ఎవరిని అర్చన చేయాలి? కలియుగంలో 3 విషయాలు మానవుని కలదేస్తాయి. ఒకటి అర్చన, ఒకటి స్తుతి, ఒకటి జపం. 3. ఆయనకు కూడా తెలుసు సాధ్యం కాదు. ఏమిటి? తపస్సు. మానవుడికి తపస్సు సాధ్యం కాదు. యజ్ఞయాగాది క్రతువులు సాధ్యం కాదు. అవి ఒకవేళ చేసిన ఫలితాన్ని ఇవ్వవు. అంతే, ఆయనకు తెలిసిపోయింది. ఎందుకంటే కలిధర్మమే అది. కాబట్టి కలియుగంలో మానవుడు కలతేరాలంటే, ఈడేరాలంటే, మోక్షప్రాప్తిని పొందాలంటే, ప్రశాంతతను పొందాలంటే 3. ఏమిటది? ఒకటి అర్చన, అర్చించటం. ఎవరిని అర్చించాలి? రెండవది స్తుతి చేయాలి, స్తోత్రం. 3 జపన్. ఈ 2 సాధ్యం కాబట్టి జపన్. మానసికంగా ఏ దేవుణ్ణి నువ్వు నిరంతరము జపిస్తావో ఆ దేవుడికి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ 3 ఎవరి గురించి చేయాలి స్వామి అని చెప్పేసి ప్రశ్నించాడు ధర్మరాజు. ఈ ప్రశ్నకు భీష్మాచార్యుల వారు సమాధానం చెబుతారు. ఆ సమాధానాన్ని రేపటి భాగంలో చూద్దాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ అండి నాది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీ గ్రూపులలో షేర్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేను అప్లోడ్ చేయగానే డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ఇక మనం ఏమీ ఇబ్బంది లేదు. మనం వీలైనప్పుడు చూసుకోవచ్చండి. కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.
మీ ఆశీర్వచనాలు కోరుతూ స్వస్తి.